అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. సౌత్ లో పుట్టారు కాబట్టి షైన్ అవ్వలేదు, కానీ అదే నార్త్ లో కానీ పుట్టుంటే బిజినెస్ లో 4 నేషనల్ అవార్డ్స్ అందుకునేవారు. నా వెనక కూడా మా పిన్నుంది కదా వాల్మీకి. ఎవరు? కృష్ణవేణి గారా? ఊరుకోండి మేడం, ఏదో జుత్తు కత్తిరించేసుకుని 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితే సరిపోతుందా? మీరు లేకపోతే ఆవిడ ఎక్కడ ఉండేవారు? మీరు పక్కన ఉన్నారు కాబట్టి ఆవిడ వెలిగిపోతున్నారు, కానీ లేకపోతే స్టార్టర్ పోయిన ట్యూబ్ లైట్లా మిగిలిపోయేవారు. వాల్మీకి రండి మేడం, ఇప్పుడే మీ గురించి గొప్పగా చెప్తున్నాను. ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పి అలసిపోయినట్టున్నావు, వెళ్ళి పని చూసుకో. ఓకే మేడం, మళ్ళీ కలుస్తాం మేడం. మిత్రా, కృష్ణేశ్వరరావు గారు మన ఆఫీస్లో తన స్టాఫ్ని చాలా మందిని పెట్టినట్టున్నారు. అవును పిన్ని, చాలా తెలివైన వాళ్ళని నమ్మకస్తుల్ని అపాయింట్ చేశారు. అంత నమ్మకస్తులా? నాకు తెలియకుండా ఒక్క పని కూడా చేయరు. వర్క్ లో గానీ అకౌంట్స్ లో గానీ చిన్న తేడా కూడా రానివ్వరు. అంత పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తారు. అంకుల్ పంపించిన స్టాఫ్ కాబట్టి అంత నిజాయితీగా ఉన్నారు, గాని అదే ఇంకొకరైతేనా దొంగ లెక్కలు రాసి దొంగ బిల్లులు పెట్టి మొత్తం లాస్ చూపించి కంపెనీనే ముయించేసేవాళ్ళు. ఐ సీ. కృష్ణేశ్వరరావుకి నువ్వంటే అంత అభిమానమా? అవును పిన్ని, మా అమ్మ కన్నా ప్రేమగా నన్ను సొంత కూతుర్లా చూసుకుంటారు. ప్రతి క్షణం నా మంచి గురించి ఆలోచిస్తారు. నేను గొప్పదాన్ని కావాలని అనుకుంటారు. అంత గొప్ప వ్యక్తిని కలవాలనిపిస్తోంది. ష్యూర్ పిన్ని, తప్పకుండా కలుద్దాం. నేను తీసుకెళ్తానుగా. ఏమో అనుకున్నాను కానీ చాలా భారీ ఎత్తున స్టార్ట్ చేసావు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలంటే ఇంకా చాలా చేయాలి తేజ. ఇట్స్ జస్ట్ ది బిగినింగ్. కటింగ్, స్టిచ్చింగ్, డంపింగ్, ప్యాకింగ్ అంతా లేటెస్ట్ ఎక్విప్మెంట్. టోటల్ కంప్యూటరైజ్డ్ ఆపరేషన్. సిటీలో డెవలప్ అయిన టెక్నాలజీని పూర్తిగా ఉపయోగించుకునేలా స్టార్ట్ అయిన మొదటి వర్క్షాప్ మనదే. ఆ విషయం రాగానే అర్థమైంది. ఈ రకంగా
స్టార్టింగ్లోనే సెన్సేషన్ క్రియేట్ చేసాం అనమాట. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఆఫీస్కి వెళ్దాం పద. ఫ్యాక్టరీ ఆఫీస్ మ్మ్. ఫైన్. ఇవన్నీ ఎలా ఉన్నా ఫారెన్ బ్రాండ్స్కి పోటీగా మార్కెట్లో ఓ ట్రెండ్ క్రియేట్ చేయాలి. అది నా టార్గెట్. నీ విల్ పవర్ చాలా గట్టి సుహిత. తొందరలోనే అది కూడా సాధిస్తావు. మీ అందరి సపోర్ట్ నాకుంది. ఆ ధైర్యమే నన్ను ముందుకు నడిపిస్తోంది. వేవ్స్ అనే పేరు కూడా పొయిటిక్గా చాలా బాగుంది. రచయిత్రిగా నీ టేస్ట్కి అద్దం పట్టేలా ఉంది. అక్కడే పప్పులో కాలేశావు. అదేంటి? ఆ పేరు సజెస్ట్ చేసింది మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ మోహన్ గారు. ఆ క్రెడిట్ మా తాతయ్యదే. ఆయన టేస్ట్కి హ్యాట్స్ ఆఫ్. ఓకే, వర్క్షాప్ని నన్ను తాతయ్యని సీరియస్గా పొగడ్డం అయిపోయింది కదా. ఇప్పుడు నీ సంగతి చెప్పు. నీ బిజినెస్ ఎలా ఉంది? మొన్న ఒక పెద్ద కాంట్రాక్ట్లో దెబ్బతిన్నానని చెప్పానుగా, అది కొంచెం డిసప్పాయింట్ చేసింది. లక్కీగా దాన్ని కాంపన్సేట్ చేస్తూ 2 మేజర్ కాంట్రాక్ట్స్ వచ్చాయి. సో హ్యాపీ. అనుష ఎలా ఉంది? మీ బావగారు మళ్ళీ ఏమైనా వచ్చారా? ఆయనలో ఏమైనా మార్పు వచ్చిందా? అంత తొందరగానా? ఆయన ఒక చదువుకున్న మూర్ఖుడు, శాడిస్టు. అంత తొందరగా ఎందుకు మారతాడు? మరిప్పుడు అనుష ఏం చేస్తోంది? సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంది. మంచి కంపెనీ, మంచి జీతం, చక్కగా పనిచేసుకుంటుంది. వెరీ గుడ్. జాబ్ చేయడం వల్ల ఏదో ఒక యావగేషన్ ఉంటుంది, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది, ఇండివిజువాలిటీ పెరుగుతుంది. ఆ రకంగా ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. కానీ ఫ్యామిలీ లైఫ్ కూడా ముఖ్యమే కదా. ఆ విషయం కూడా మనం ఆలోచించాలి. ఇంతకీ వాళ్లే ఉంటున్నారు? ఏమంటారు సుహిత? మా బావకి తప్పు చేశానని తెలుసు, కానీ ఆ విషయం చెప్పడానికి యుగో ప్రాబ్లం. ఏదో గట్టి షాక్ తగిలితే గాని ఆ శాడిజం తగ్గదు. కొడుకు సంగతి పూర్తిగా తెలిసినా బయటపడితే వాళ్ళ పరువు ఎక్కడ పోతుందోనని అతని అమ్మానాన్నలు కూడా వెనకేసుకొస్తున్నారు. అలాగని ఎన్నాళ్ళిలా ఒంటరిగా ఉంటుంది? ఏదోలా మళ్ళీ వాళ్ళ కాపురం నిలబడాలి కదా. అందుకు మనం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాం. అయినా వాళ్ళు దిగిరావడం లేదు. అనూష అతనికి చెప్పకుండా వచ్చేయడం, ఇక్కడ జాబ్లో జాయిన్ అవ్వడం, మారిన ఈ పరిస్థితులు అతనిలో మార్పును తెస్తాయేమో చూడాలి. ఏదేవైనా అనూష ఇవన్నీ తట్టుకొని ధైర్యంగా నిలబడింది. అదొక్కటే కాస్త రిలీఫ్. నువ్విక్కడ రెగ్యులర్ మెంబర్వా? లైఫ్ మెంబర్ని పిన్ని. ఇది బాగా పేరున్న క్లబ్బేనా? అదేంటి పిన్ని అలా అడిగావు? లేకపోతే నేనెందుకు మెంబర్ని అవుతాను? సిటీలో ఇదే నెంబర్ 1 కార్పొరేట్ క్లబ్. అలాగా? అవును పిన్ని. ఇందులో మెంబర్ అవటమే ఒక స్టేటస్ సింబల్. ఎంతో ప్రెస్టీజియస్ గా ఫీల్ అవుతుంటారు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు, సినిమా స్టార్లు, క్రికెటర్లు, ఆల్మోస్ట్ సిటీలో ఉన్న సెలబ్రిటీస్ అంతా ఈ క్లబ్ మెంబర్లే. మెంబర్షిప్ ఎంత ఉంటుందేంటి? చాలా తక్కువ పిన్ని, జస్ట్ 10 lakhs. బాప్రే. గెస్ట్లు వస్తున్నారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు వచ్చాక ఆర్డర్ చేస్తాను. ఓకే సార్. హాయ్ అంకుల్. హాయ్ రామిత్ర, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అంకుల్. అంకుల్, మా పిన్ని కృష్ణవేణి. ఓహో, పిన్ని, ఈయన కృష్ణేశ్వర అంకుల్. నమస్తే. 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 మా మిత్రుడు మీ గురించే చెప్తుంటుంది. మిమ్మల్ని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మిత్రకి పిన్నిగారంటే మీరు నాకు బాగా కావాల్సిన వాళ్ళే. మీరు ఇలా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మంచి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అంకుల్. వై నాట్? బేరర్ సార్. కూర్చోండి. కూర్చో పిన్ని. ఆర్డర్ ప్లీజ్. 3 మంచి కాఫీలు పట్టరా. ఎస్ సార్. అరే, లాస్యా? లాస్ట్ ఎవరు మిత్ర? నా క్లోజ్ ఫ్రెండ్ అంకుల్. స్టేట్స్ లో సెటిల్ అయిపోయింది. చాలా కాలమైంది దాన్ని చూసి. జస్ట్ పలకరించొస్తాను, మీరు మాట్లాడుతుండండి. ఎక్స్క్యూజ్ మీ. కృష్ణేశ్వరరావు గారు, మిత్ర ఎప్పుడు మీరే తన ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ అని చెప్తూ ఉంటుంది. అదేం లేదండి, ఏదో నా మీద ఉన్న అభిమానంతో అలా చెప్తూ ఉంటుంది. అంటే ఒట్టి అభిమానమేనా? అందులో నిజం లేదంటారా? అఫ్ కోర్స్, మిత్ర బాగు కోసం, తన బిజినెస్ డెవలప్ అవ్వడం కోసం నాకు తోచిన సలహాలేవో ఇస్తూ ఉంటాను. ఐ సీ. మీరు సలహాలిచ్చేది మిత్ర బిజినెస్ డెవలప్ అవడం కోసమా? ఆ మాట చెప్పి మీ బ్యాంక్ బ్యాలెన్స్ డెవలప్ చేసుకోవడం కోసమా? మీరు భలే జోకులేస్తారే. జోకులేస్తున్నది నేను కాదు, మీరు. అదేంటి? మిత్ర బిజినెస్ డెవలప్ చేయడం కోసం మీరేదో త్యాగం చేస్తున్నట్టు మాట్లాడమే పెద్ద జోకు.
ఆ, మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. కరెక్ట్. మీరందరికీ అంత తేలిగ్గా అర్థం కాదు. తెర వెనుకుండి నాటకం ఆడిస్తుంటాడు కాబట్టి శ్రీకృష్ణుణ్ణి జగన్నాటక సూత్రధారి అన్నారు. ఆ విషయం మీకు తెలిసే ఉంటుందనుకుంటాను. తెలుసు, కానీ ఈ విషయం ఎందుకు చెప్తున్నారో మాత్రం తెలీదు. నో ప్రాబ్లం, నేను చెప్తానుగా. మీ పేర్లోనూ కృష్ణుడున్నాడు కాబట్టి మీరు తెర వెనక ఉండి మిత్ర బిజినెస్ని తెలివిగా నడిపిస్తూ జగన్నాటక సూత్రధారి అన్న పేరుని సార్థకం చేస్తున్నారు. వండర్ఫుల్, చాలా చక్కగా కంపేర్ చేశారు. కానీ మీ పేరులోనూ కృష్ణుడు ఉన్నాడుగా. అందుకే మిత్రను అడ్డం పెట్టుకుని తెర వెనక ఉండి ఈ ఇంట్లో డ్రామా బాగా నడిపిస్తున్నారు. అది మర్చిపోతే ఎలా? బిజినెస్లో మిత్రకొచ్చిన లాభాల్ని మీ అకౌంట్లోకి డైవర్ట్ చేసినట్టు టాపిక్ డైవర్ట్ చేయకండి కృష్ణేశ్వరరావు గారు. వాట్ డు యు మీన్? పాతవాడని కాదని మీరు చెప్పిన రాజలింగానికి కాంట్రాక్ట్ ఇచ్చి ₹1 కోటి దాకా నష్టపోయింది మిత్ర. అనుభవం లేక నష్టపోయింది, దట్స్ ఆల్. అనుభవం లేక కాదు, వచ్చిన లాభాల్ని మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడంతో నష్టపోయింది. మరో విషయం, ఈ టర్మ్కి మరో 25 లక్షలు మీ అకౌంట్లోకి రాబోతున్నాయి. ఆ విషయం మీకెలా తెలుసు? మీ స్టాఫే చెప్పారు. నాన్సెన్స్. నా స్టాఫ్ అక్కడెందుకుంటారు? మీరు అపాయింట్ చేశారు కాబట్టి ఉంటారు. నాకేంటి అవసరం? మీకే అవసరం. మిత్రని మిస్గైడ్ చేయడానికి, అక్కడి విషయాలు ఇక్కడికి చేరవేయడానికి, దొంగ లెక్కలు రాసి మిత్రకి లాస్ చూపించి ఆ ప్రాఫిట్ని మీ అకౌంట్లో వేయడానికి మీ మనుషుల అవసరమే కదా. ఏవైనా శత్రువు శిబిరంలో మన మనుషులుండడం ఎప్పటికీ సేఫే. చూడండి కృష్ణవేణి గారు, మిత్ర నా శత్రువు కాదు, నా కూతురు లాంటిది. కూతురు లాంటిదే కానీ కూతురు కాదుగా. నా గురించి పూర్తిగా తెలిస్తే మీరింత ధైర్యంగా మాట్లాడరు. ఆవులించకుండానే పేగులు లెక్క పెడతాను నేను. కావచ్చు, కానీ లెక్క పెట్టే ఛాన్స్ కూడా ఎవ్వరికి ఇవ్వను నేను. ఏంటి అంకుల్, ఎప్పుడు స్మైలింగ్ ఫేస్ తో నవ్వుతూ చార్మింగ్ గా ఉండేవాళ్ళు ఫేస్ అలా పెట్టారేంటి? మీ అంకుల్కి కాఫీలో షుగర్ తక్కువయి చేదుగా ఉందనుకుంటాను మిత్ర. కొంచెం షుగర్ వేసుకోవచ్చు కదా అంకుల్. ఇట్స్ ఆల్ రైట్ మిత్ర. మీ పిన్ని గారు ఇందాకటి నుంచి చాలా తీయని కబుర్లు చెప్పారు. ఆ తీయదనం చాలు. ఏంటి అప్పుడే వాకింగ్ మొదలు పెట్టావు? పూర్తిగా కోలుకున్నట్టేనా? అంటే ఇంక నేను ఎప్పటికీ బెడ్కి బల్లిలా అతుక్కుని ఉంటేనే మీకు ఆనందం అన్నమాట. అదేం లేదు, కానీ అంతకంటే ఆనందించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఏమిటో? ఇవాళ ఒక మంచి మనిషిని కలిశాను, అది ఆనందం. మీరు మంచి మనిషి అని సర్టిఫికెట్ ఇచ్చారంటే తప్పకుండా అనుమానించాల్సిందే. ఇంతకీ ఎవరా మనిషి? కృష్ణవేణి. ఈ పేరెప్పుడైనా విన్నావా? ఎందుకు వినలేదు? విజయవాడలో దుర్గగుడి పక్కనున్న నది పేరు కృష్ణవేణి. పాత సినిమాల్లో పాటలు పాడేది జిక్కి అని, ఆవిడ పేరు కృష్ణవేణి. వాణిశ్రీ యాక్ట్ చేసిన సినిమా పేరు కృష్ణవేణి. అబ్బో, ఆపరేషన్ అయ్యాక జనరల్ నాలెడ్జ్ బాగా పెరిగినట్టుంది. నేను మాట్లాడుతున్నది వాళ్ళ గురించి కాదు. మరెవరి గురించి? వర్ధన్ భార్య, అదే మీ గౌరీ సవతి కృష్ణవేణి గురించి. అలాగా? అలాగాని అంత ఈజీగానేసేవేంటి? ఆ పవిత్రమూర్తిని, ఉత్తమ ఇల్లాల్ని ఇవాళ కలిశాను నేను. పవిత్రమూర్తినని ఆవిడ చెప్పిందా? ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, మొహం చూస్తే తెలుస్తూనే ఉంది. ముందుగా వర్ధన్ ఆవిడ్ని చూసుంటే నీ గౌరిని దగ్గరికి కూడా రానిచ్చేవాడు కాదు. ఆవిడే వర్ధన్కి మొదటి భార్య అయ్యేది. అదృష్టం బాగోలేక ఇవాళ రెండో భార్యగా మిగిలిపోయింది. ఆ కృష్ణవేణి మొహంలో
ఎంత పవిత్రత, ఎంత ప్రశాంతత. ముఖంలో కాదు, పవిత్రత ప్రశాంతత మనసులో ఉండాలి. అయినా ఇప్పుడు ఆ విషయం మాట్లాడడం అంత అవసరమా? చాలా అవసరం. మా గౌరీ అని ఆవిడేదో ప్రపంచ సుందరి అన్నట్టు మురిసిపోతూ ఉంటావు కదా. ఈవిడెక్కడా ఆవిడెక్కడా? కృష్ణవేణి అచ్చమైన మహారాణిలా ఉంటే మీ గౌరీ మహారాణి వేషం వేసిన పని మనిషిలా ఉంటుంది. అంత తేడా ఉంది ఇద్దరికి. ఇప్పుడు ఆ విషయాలన్నీ నాకెందుకు చెప్తున్నారు? ఏం లేదు, విని సంతోషిస్తావని. మరో విషయం, ఏం చదివిందో ఎక్కడ చదివిందో కానీ అలు కూడా సరిగ్గా రాని గౌరీ ఆ ముసలాయన మోహన్ దయ వల్ల ఎండిఐ కూర్చుంది. కానీ ఆ కృష్ణవేణి, అమ్మో, ఆ తెలివితేటలు, బిజినెస్ మీదున్న అవగాహన, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడడం చూస్తుంటే నాకే మతిపోయిందనుకో. మెంటల్ హాస్పిటల్లో చేరాల్సింది. ఆ ముచ్చట కూడా తీర్చుకుంది కదా నీ ముద్దుల కూతురు గౌరీ. ఆ పుణ్యం కట్టుకుంది కూడా తమరే కదా. ఇంతకీ మిమ్మల్ని ఎందుకు కలిసిందా కృష్ణవేణి? మిత్రతో పాటు వచ్చింది. అలా చెప్పండి. బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు నాకు అర్థమైంది. దొంగలు ఊళ్ళు పంచుకున్నారని దొంగలంతా ఒకే చోటు చేరారన్నమాట. ఆ గౌరీ మోహన్ల కన్నా దొంగలెవరూ లేరు. సర్లేండి, నాకు చెప్పినట్టుగానే ఆ కృష్ణవేణి గురించి వేరెవరితోనూ చెప్పకండే. ఏ చెప్తే తప్పేంటి? తప్పేం లేదు కాని భార్య చావు బతుకుల్లో ఉంటే పట్టించుకొని మీకు ఊళ్ళో పనికి వాళ్ళ సంగతి కావాల్సి వచ్చిందా అని నోట్లో ఇంత గడ్డి పెడతారు. రండి బాబుగారు, రండి, లోపలికి రండి. అలా కూర్చోండి. ఏం బాబుగారు, ఎలా ఉన్నారు? అల్లుడు గారు ఎక్కడున్నారు? వస్తూ మా చెల్లమ్మను కూడా తీసుకొస్తే బాగుండేది. ఇదిగో రాజేశ్వరి, మీ అన్నయ్య గారు వచ్చారు. స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. అలాగేనండి. మీ అమ్మాయి ఏదో ఉద్యోగంలో చేరిందని విన్నాను, నిజమేనా? అవును బాబుగారు. మంచి జాబేనా? నెలకు 30,000 వస్తాయా? అన్నీ కలిసి వస్తాయిలేండి. వెరీ గుడ్. ఉద్యోగంలో చేరిందంటే ఇక మొగుడితో పనే ఉంటుందిలేండి. అదే మాట బాబుగారు, ఉద్యోగం ఉద్యోగమే, సంసారం సంసారమే. కాఫీ తీసుకోండి. ఉద్యోగంలో చేరిందంటే ఇంక కాపురం ఏం చేస్తుందండి? అదేం లేదు అన్నయ్య గారు, దానికి అసలు ఉద్యోగం చేయడమే ఇష్టం లేదు. ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఎందుకని మేమే వెళ్ళమన్నాం. పాపం అది మాత్రం అల్లుడు గారు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తోంది. అలాగా? బాబుగారు, భార్యాభర్తలన్నాక ఏవో గొడవలు వస్తూనే ఉంటాయి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కాస్త సర్ది చెప్తారు. కానీ మనం ఎవరం దగ్గర లేం కదా. ఈ కాలం పిల్లలకి ఆత్మాభిమానం ఎక్కువ. చిన్న మాట అన్నా పడలేదు. అందుకే అల్లుడు గారు ఆవేశంలో ఏదో అంటే అనూష తొందరపడి వచ్చేసింది. ఏదేమైనా జరిగిందంతా మర్చిపోయి మీరు పెద్ద మనసు చేసుకుని అనూషను తీసుకెళ్ళటానికి వచ్చినందుకు చాలా సంతోషం. అన్నయ్య గారు, పిల్లలేవో తప్పులు చేస్తుంటారు. పెద్దవాళ్ళ మనమే వాళ్ళకి నచ్చజెప్పాలి. అల్లుడు గారు చెప్పినట్టు నడుచుకోమని, ఆయన మనసు కష్టపెట్టేలా ప్రవర్తించొద్దని అనూషకి నచ్చజెప్పాం. అవును బాబుగారు, అందుకని ఏ ప్రాబ్లమ్స్ రావు. ఇద్దరూ హాయిగా కాపురం చేసుకుంటారు. ఏదేమైనా బంధాలు బంధుత్వాలు అంత తేలిగ్గా తెగిపోవని మీరు అనూషను తీసుకెళ్లడానికి వచ్చారంటేనే అర్థమవుతోంది. నేను వచ్చింది అనూషను తీసుకెళ్ళడానికి కాదు, ఆవిడ సంతకాల కోసం వచ్చాను. అలాగా? వీసా కోసమా బాబుగారు? కాదు, విడాకుల గురించి.